హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో సింపుల్గా బంగాళదుంప అలాగే పచ్చి బఠానీతో కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కుర్మా మనకి పూరి, చపాతీ అలాగే పుల్కా, రోటీల్లోకి చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా 2 వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాలి. ఇలా వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యాక దీనిలోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా పైకి తేలేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. చక్కగా నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీకు కారానికి తగ్గట్లుగా వేసుకోండి. కారం చూసి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి 2-3 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా నేను ఇక్కడ కట్ చేసి వేసుకున్నాను. ఒక అరకప్పు వరకు పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చక్కగా కూరగాయలన్నీ బాగా మగ్గాక దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా చూసి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి వాటర్ వేసి బాగా కలిపాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా మనకి అన్నీ కూడా ఉడుకుతాయండి. ఇలా కూరగాయలన్నీ ఉడికాక ఫైనల్గా కూర దగ్గర పడ్డాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.